ఇటీవల మీరు చూస్తుంది గొల్లపూడి నుంచి టోల్గేట్కి కలిపే కొత్తగా వేసిన హైవే రోడ్ అనమాట ఇది. ఇక్కడ మనకి కాజా దగ్గర లెఫ్ట్ సైడ్ కుంభకర్ణ హోటల్ ఉంది కదా, దానికి ఆపోజిట్. ఇటు రైట్ సైడ్ ఏమో మురుగన్ హోటల్కి ఆపోజిట్. ఏంటో ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి అని చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ లారీ యాక్సిడెంట్ అయింది కనబడింది. అయితే ఈ లారీ ఎవరికి తగలలేదు, హెవీ లోడ్తో ఉండటంతో అది రోడ్ సైడ్ ఉన్న డివైడర్ ఉంది కదా, దానికి తగిలేసి ఆ డివైడర్కి రోడ్డుకి మధ్యలో ఇరుక్కుపోయింది అది. సో ప్రాణహాని అయితే ఎవరికి ఏం జరగలేదు. కానీ కొత్తగా రోడ్ డీవియేషన్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆ లారీ ఇరుక్కుంది. ఆ లారీని బయటికి లాగటానికి ఈ ప్రొక్లైనర్లు చాలా ట్రై చేస్తున్నాయి, కానీ వాటి వల్ల కాల. 3 కలిసి ట్రై చేసినా కూడా అవ్వలేదు. రోడ్డు మీద ట్రాఫిక్కి చాలా అంతరాయం జరిగింది. చాలా టైం పట్టింది దాన్ని క్లియర్ చేయడానికి. ఫైనల్గా అది మేమున్న టైంలో అయితే కంప్లీట్ అవ్వలేదు. సో మాకు వీటిని పక్కకి జరిపేసి మాకు సైడ్ ఇచ్చేసారు. పాపం ఒక 10 to 15 minutes గట్టిగా ట్రై చేశారు దాన్ని బయటికి లాగటానికి, అవ్వలేదు. అది కొంచెం స్పీడ్తో వచ్చి ఆ కటింగ్ ఇక్కడ రోడ్డు ఏమవుతుందని అంటే విజయవాడ నుంచి గుంటూరు వచ్చే రోడ్డు ప్లస్ గొల్లపూడి నుంచి వచ్చే రోడ్డు కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ రోడ్డు వెడల్పు ఎక్కువ ఉండి సడన్గా రోడ్డు అనేది కొంచెం తగ్గుతుంది, వెడల్పు తగ్గుతుంది. ఆ తగ్గే పాయింట్ దగ్గర స్పీడ్ కంట్రోల్ చేయలేక ఇదైందేమో అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో ఎవరికి కూడా ఇంజూర్ అవ్వటం కానీ అలాగా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం జరగలేదు. లారీ కూడా ఫ్రంట్ పార్ట్లు రైట్ సైడ్ కొంచెం డ్యామేజ్ అయింది. సో ఫైనల్గా మాకు ఇంకా రూట్ క్లియర్ చేశారు బైక్స్ వరకు. సో హెవీ లోడ్తో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, లిమిట్ స్పీడ్లో వెళ్ళండి. థ్యాంక్ యూ.